ఈ వాక్యమును మీకందిస్తున్న వారు దేవుని సత్యవాక్య పాఠశాల తక్కిళ్లపాడువారు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందు సింహాసనాసీనులయ్యున్న మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో కూర్చోబెట్టి మీ మాటలు వినిపిస్తున్న విధానానికి కృతజ్ఞతలు తండ్రి. ఈ దినము మేమంతా మీ పాద సన్నిధిలో చేరి ఉండగా మమ్మల్ని అందరినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. మీ మాటలు వినుటకై వేగిరపడుతూ ఉండగా మా మనస్సును శాంతింపచేసి మా హృదయాలను తృప్తిపరిచి మా జీవితాలకు ఉపయోగపడే మాటలను నేర్పించండి తండ్రి. నేర్చుకున్న ప్రతి మాట అవి ఎవరి జీవితాలు అని వదిలేయక మా జీవితాలకు అన్వయించుకుని మేము కూడా గొప్పగా ఉన్నతంగా మీ కొరకు బ్రతికి మీరున్న ఆ లోకం చేరడానికి సహాయమును దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈరోజు కూడా మనం మరొక అంశాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు ధ్యానాంశం ఏంటి అంటే, ఆత్మను పొందుకున్న తర్వాత బాప్తిస్మం పొందుకున్న భక్తిపరుడైన ఒక శతాధిపతి కోసం ఆలోచిద్దాం. సహజంగా క్రొత్త నిబంధన ప్రకారం దేవుడు చెప్పిన విషయం ఏంటి అంటే, ఎవరైతే పాపక్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకుంటారో అలాంటి వారికి పరిశుద్ధాత్మ వరంగా వస్తుంది. కానీ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత బాప్తిస్మం తీసుకున్న ఒక కుటుంబం ఉంది, ఒక ప్రత్యేకమైన కుటుంబం అని చెప్పొచ్చు. ఇంకా ఆ కుటుంబం గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని సమాజంలోనికి ఇద్దరిద్దరిగా పంపారు. ఆయన పంపుతూ ఆయన ఒక మాట చెప్పారు, మీరు నశించిన ఇశ్రాయేలు యొద్దకే వెళ్ళండి, కానీ అన్ని జనుల దారిలోనికి వెళ్ళొద్దు అని చెప్పేశారు. అయితే అపోస్తులు సహితం మొట్టమొదటిగా ఒక అన్యుని ఇంటికి చేరిన చరిత్ర ఎవరిదైనా ఉంది అంటే అది ఈరోజు మనం మాట్లాడుకునే ఆ వ్యక్తి లేక ఆ శతాధిపతి అనమాట. ఆయన ఎవరు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయన ఎవరు అంటే కొర్నేలి గారు. ఆయన జీవితం నుంచి ఎన్నో విషయాలు ఎన్నో సంవత్సరాలుగా ప్రతి క్రైస్తవునికి సుపరిచితమైన వ్యక్తి ఆయన జీవితంలో నుండి కొన్ని విషయాలు మరొకసారి మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. యేసుక్రీస్తు వారు శిష్యులను ఏర్పాటు చేశారు. వారు ఏం బోధించాలో, వారు ఎవరికి బోధించాలో, బోధించడానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో తన శిష్యులకు నేర్పించి పంపించారు. ఆయన శిష్యులు కలిసి సమాజంలో తిరుగుతూ సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు వారి సమయం ముగిసిన తర్వాత పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు. ఇక ఆ తరువాత యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న 12 మందిని అపోస్తులు అంటాం మనం. వారి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అపోస్తులు తమ కార్యాలను జరిగిస్తూ ఉన్న తరుణంలో జరిగిన ఒక సందర్భం ఈ కొర్నేలి గారి సందర్భం. ఇతను ఎవరు, ఇతను ఎలాంటి వాడు, ఇతని జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఇలాంటి విషయాలు కొన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. పాఠ్య భాగంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. చాలండి. ఇటలీ మనకు తెలుసు కదా. ఆ ఇటలీ పటాలము అంటే దళం, ఒక ఆర్మీ గుంపు లాంటిది అనమాట. అలాంటి ఒక ప్రత్యేకమైన దళానికి శతాధిపతిగా ఉన్నారు కొర్నేలి గారు. శతాధిపతి అంటే 100 మంది వ్యక్తుల మీద ఒక అధికారి, అంటే ఒక మంచి స్థితి కలిగిన వ్యక్తి. అయితే ఇతనిని గురించి వ్రాయిస్తూ దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, భక్తిపరుడు కొర్నేలి అను భక్తిపరుడొకడు ఉండెను అని రాయబడింది. ఇప్పుడు మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించాలి.
అదేంటి అంటే, ఎలాంటి వారిని భక్తిపరులు అంటారు? భక్తి కలిగిన వారిని భక్తిపరులు అంటాం, అంతే కదా. నీతి కలిగిన వారు నీతిమంతులు, భక్తి కలిగిన వారు భక్తిపరులు లేక భక్తిమంతులు, మనం మాట్లాడుకునే విషయం. అంటే కొర్నేలి గారు భక్తిపరుడు అని దేవుడు వ్రాయించారు అంటే భక్తి కలిగిన వ్యక్తి అని మనం అర్థం చేసుకున్నాం. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటో తెలిస్తే వాటిని ఈ వ్యక్తి చేస్తున్నాడు కనుక ఈ వ్యక్తి భక్తిపరుడై ఉండాలి. భక్తి అంటే ఏంటో ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26-27 వచనాలు. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26-27 వచనాలు. ఎవడైనను నోటికి కళ్ళెపు పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఒక వ్యక్తి భక్తిపరుడు కావాలంటే ఏం చేయాలో మొదటి మాట చెప్తున్నారు యాకోబు గారు. అదేంటట? ఎవరైనా భక్తిపరుడని చెప్పుకుంటే లేక భక్తిపరుడుగా మారాలనుకుంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. అంటే ఏంటి? ఎప్పుడు ఏదో ఒక చిక్కాన్ని పెట్టుకొని ఉంచుకోమనా? కాదు, కావలసినంత వరకు మాత్రమే మాట్లాడాలి, అవసరమైన విషయాలు మాత్రమే మాట్లాడాలి. అనవసరమైన విషయాలు, మనకు సంబంధం లేని విషయాలు, పొరుగువారి విషయాలు మనం జోక్యం చేసుకోకూడదు. అంటే తగు మాత్రపు మాటలు మాత్రమే మాట్లాడాలి. మాట్లాడకపోతే ఏమవుతుంది అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి నోటికి హద్దు లేకుండా మాట్లాడుతున్నామంటే మన హృదయం సరిగా లేదు. కాబట్టి నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తిపరుడే అంటే వాడు తన హృదయాన్ని మోసపరుచుకుంటున్నాడు. నువ్వు చెప్పేది అబద్ధం. నీ నోటికి కళ్ళెం లేకుండా నువ్వు భక్తిపరుడు అని ఎలా చెప్పుకుంటున్నావు అంటుంది సమాజం. కాబట్టి ఒక వ్యక్తి భక్తిపరుడు కావాలంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా పెట్టేసుకుంటాడు భక్తి కలిగిన వాడు. ఎందుకంటే అమ్మో నా నోటితో నేను కాని మాట ఏదైనా పలికితే నాకు నష్టమేమో. ఎందుకంటే జీవమరణాలు నాలుక వశంలో ఉన్నాయి. కొంచెం నాలుక చాలా ఇబ్బందిని కలిగిస్తుంది, పాప ప్రపంచం ఈ నాలుక అని యాకోబు గారు చెప్పారు మనకి. కాబట్టి ఎవరైనా సరే భక్తిగా ఉండాలనుకుంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి అంటే ఎప్పుడూ మాట్లాడినట్టు మాట్లాడకూడదు, విస్తరించి మాట్లాడకూడదు, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నోటికి కళ్ళెం పెట్టుకున్నాడంటే అర్థం ఏంటి? ముందు హృదయానికి కళ్ళెం పెట్టుకున్నాడు, అందుకే హృదయం నిండట్లేదు, నోటికిలోంచి బయటికి మాటలు రావట్లేదు. కాబట్టి ఒక వ్యక్తి భక్తిపరుడు కావాలి అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఇప్పుడు కొర్నేలి గారు భక్తిపరుడు అని దేవుడే సెలవిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆయన జీవితంలో ఏం జరుగుతుంటుంది? నోటికి కళ్ళెం పెట్టుకుని ఉండుంటారు. ఇక 2 చూద్దాం, 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ప్రియులారా మనం. అదేంటి అంటే భక్తిగా ఉండాలనుకుంటే నోటికి కళ్ళెం పెట్టుకుంటే సరిపోదు, మరో 2 ప్రాముఖ్యమైన పనులు చెయ్యాలి. అవేంటంట? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించాలి. దిక్కులేని పిల్లలకు విధవరాండ్రకు తేడా ఏంటి? విధవరాండ్ర అంటే భర్త లేనివారు లేక భార్య లేనివారు, అంటే ఒకరుంటారు మరొకరు ఉండరు. దిక్కులేని వారంటే ఎవరు ఉండరు, ఎవరూ లేనివారు దిక్కులేనివారు. ఎవరో ఒకరే లేనివారు విధవరాండ్రు. ఒకరు లేకపోయినా, ఇద్దరు లేకపోయినా, ఎవరూ లేకపోయినా అలాంటి వారికి వారి ఇబ్బందులలో సహాయం చేస్తూ ఉండాలి. అలా చేసే వ్యక్తి భక్తిపరుడు కాగలడు. ఇక 3, నోటికి కళ్ళెం పెట్టుకోవచ్చు,
పేదవారికి, అనాథలకు, విధవరాండ్రకు, దిక్కులేని వారికి సహాయం చేయొచ్చు. అయితే ఈ రెండు పనులు చేస్తూ మూడవ పనిని ప్రాముఖ్యంగా జరిగించాలి ప్రియులారా. అదేంటి అంటే, ఈ లోకంలో మాలిన్యం ఉంది. ఈ లోకం కలుషితమైనది. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉన్నాయి. వీటిని అంటించుకోకుండా బ్రతకాలి. కంటితో చూసింది కావాలన్నట్లు కాకుండా, మనసు ఆశించిన దాని వెంట పరుగులు తీయకుండా, అధికారానికి, హోదాకి, గొప్పతనానికి, పొగడ్తలకు లొంగిపోకుండా జాగ్రత్తగా బ్రతుకుతూ ఉంటే అప్పుడు ఆ వ్యక్తి భక్తిపరుడు కాగలడు. కాబట్టి ప్రియులారా, భక్తి అంటే ఏదంటే, 1 నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, 2 దిక్కులేని వారికి, విధవరాండ్రకు సహాయం చేయాలి, 3 ముఖ్యంగా ఇహలోకంలో ఉన్న మాలిన్యం ఏది తనకంటకుండా చూసుకోవాలి. ఈ 3 కలిగి ఉన్నవాడు భక్తిపరుడు. ఇప్పుడు కొర్నేలి గారు భక్తిపరుడు అంటే కారణం ఈ 3 లక్షణాలు ఆయన జీవితంలో ఉండుంటాయి ప్రియులారా. తగమాత్రం మాట్లాడుతూ ఉండుంటారు, అవసరాలలో సహాయం చేస్తూ ఉండుంటారు, ముఖ్యంగా ఈ లోక మాలిన్యం తనకంటకుండా చూసుకుంటూ ఉండుంటారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇతను ఒక అన్యునిగా మనకు కనబడుతూ ఉంటుంది. తర్వాత ఆ అధ్యాయం అంతా మనం చదివితే పేతురు గారికి ఒక దర్శనం వస్తుంది. పేతురు గారిని కొర్నేలి గారికి ఇంటికి వెళ్ళమని ఆ దర్శనం యొక్క భావం. అలాంటి తరుణంలో ఒక అన్యుని ఇంటికి పేతురు గారు వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. అన్యునితో సహవాసం నేను ఎప్పుడూ చేయలేదు కాబట్టి నాకు దర్శనం కలిగిన నీ దగ్గరకు రావాలనే ఆలోచన నాకు లేదు అని చెప్తూ ఉంటారు ఆయన. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, కొర్నేలి గారు ఒక అన్యుడు. కొర్నేలి గారు ఎవరు? ఒక అన్యుడు. కానీ అన్య జాతిలో నుండి బయటకు వచ్చి దేవుణ్ణి తెలుసుకుని నిజమైన భక్తిని చేస్తున్న వ్యక్తి. నిజమైన భక్తిని చేస్తున్న వ్యక్తి. ఎందుకని? భక్తిపరుడు ఒక్కడుండేను అని మనుషుల చేత, దేవుని చేత కూడా పిలువబడుతున్న వ్యక్తి అతను. అవునా? ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి ఒక్కడు ఉండేనంటే సరిపోను. కానీ భక్తిపరుడు, కొర్నేలి అని భక్తిపరుడు అని రాయించారు అంటే అతని భక్తి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాకుంటుంది? మనుష్యులలో నుండి దేవుని వరకు వెళ్ళింది ప్రియులారా. కారణం ఏంటి అంటే, బైబిల్ చెప్పిన పద్ధతిలో భక్తిని కొనసాగిస్తున్న వ్యక్తి కొర్నేలి గారు. ఇక కిందికి వద్దాం. కిందికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 3వ వచనం 2 నుండి చూద్దాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇతనిలోని మరి గొప్ప గుణాలు వ్రాయిస్తున్నారు దేవుడు ఇక్కడ. 1, తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడట. జనరల్ గా కుటుంబ సమేతంగా భయభక్తులు కలిగి దేవుని సేవించేవారు అనగానే మనకి యెహోషువ గారి పేరు గుర్తుకొస్తుంది. ఎందుకంటే నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని సెలవిచ్చారు కాబట్టి. కనుక అద్భుతమైన సంగతి చెప్పమంటారా? యెహోషువ గారు ఇశ్రాయేలు జాతికి చెందినవారు, దేవుడంటే ఎవరో తెలిసిన వారు, తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటూ వచ్చిన వారు, భక్తిగా బ్రతికిన వారు ఆయన. కానీ కొర్నేలి గారు ఒక అన్యుడై ఉండి తాను దేవుణ్ణి తెలుసుకుని తాను మాత్రమే భక్తి చేయకుండా కుటుంబం అంతా భక్తిగా బ్రతికేలా ప్రోత్సహిస్తున్న వ్యక్తిత్వం. కొర్నేలి గారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, 1, మన భక్తి యథార్థమైనదిగా ఉండాలి, దేవుని ఎదుట పవిత్రమైనదిగా ఉండాలి, నిష్కల్మషమైనదిగా ఉండాలి. అదే కదా మనం యాకోబు పత్రికలో చదువుకున్నాం. అంటే పవిత్రం కాని భక్తి ఉంది, నిష్కళంకం కాని భక్తి ఉంది. అంటే అపవిత్రమైన భక్తి ఉంది, కళంకమైన భక్తి ఉంది. మనుషుల కోసం, లోకంలో పేరు కోసం, భక్తి పరులు అనిపించుకోవడం కోసం, బోధకులను అనిపించుకోవడం కోసం భక్తి చేసేవారు ఉన్నారు. కానీ కొర్నేలి గారి భక్తి అలాంటిది కాదు. దేవుని ఎదుట పవిత్రమైన భక్తి, నిష్కల్మషమైన భక్తి కొర్నేలి గారు చేస్తూ ఉన్నారు. రెండో విషయం ఏంటి అంటే, నేను తెలుసుకున్నానండి, నేను నమ్ముకున్నానండి దేవుణ్ణి, నేను నమ్మింది ఏదో నేను చేస్తానండి, నా కుటుంబం తెలుసుకున్న రోజు భక్తిలోకి వస్తుందండి. కాదు. తానేది తెలుసుకున్నారో, తనకేది నిజమనిపించిందో,
తనకేది యథార్థం అనిపించిందో తనతో పాటు తన కుటుంబం కూడా భయభక్తులు కలిగేలా ప్రోత్సహించిన కుటుంబ యజమాని ఆయన. కుటుంబ యజమాని ఎలా ఉండాలో కొర్నేలి గారిని చూసి మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఇంటి యజమాని తండ్రి అయినప్పుడు మంచి చేసినా చెడు చేసినా కుటుంబం ఆ తండ్రిని సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ చెడే అది కుటుంబ యజమానికి నేర్పుకుని ఇలా కాదు అని బైబిల్ ప్రకారం ఆలోచించుకోవాలి తప్ప యజమానిది ఒక దారి మిగిలిన వారిది ఒక్క దారిలా ఎప్పుడు కుటుంబం ఉండకూడదు. ఏది నిజమైతే అది ఒక దారిలోనికి తెచ్చి భార్యాభర్తలు ఇద్దరు ఒకే త్రాటి మీదకి వస్తే కానీ కుటుంబం ఒక బండి ఒక పట్టాల మీద వెళ్ళినట్టుగా వెళ్ళదు ఆ కుటుంబం. కాబట్టి కొర్నేలి గారు అన్యుడు. ఇప్పుడు తన భార్య కానీ తన పిల్లలు కానీ తన బంధువులు కానీ అదేంట్రా మన 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 పరిస్థితులు వేరు, మన మతం వేరు, మన ఆచారాలు వేరు, మన భక్తి వేరు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావని అతనికి ఎదురు చెప్పినట్టు కానీ అతని కాదని త్రోసివేసినట్టు కానీ నేనటి వరకు మన పూజలు చేసాము అయ్యగారు లేకపోతే పూజలు చేసాం యజమాని భర్తతో భార్య అన్నట్లు కానీ మనకు ఇక్కడ కనిపించడం లేదు. అంటే కొర్నేలి గారు అన్యునిగా ఉన్నా ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నారో తానేది తెలుసుకున్నారు వెంటనే తన కుటుంబానికి ఆ విషయాన్ని నేర్పించారు. ఇది కొర్నేలి గారిలో దేవునికి నచ్చింది, మనం నేర్చుకోవాల్సింది. ఇక మూడవ విషయం ఏంటి అంటే మామూలుగా ప్రజలందరికీ బహుధర్మము చేసే వ్యక్తి అట ఆయన. ధర్మము అనగా తిరిగి ఆశించకుండా చేసేది. అది ఇస్తే తిరిగి తీసుకోమనం, తిరిగి తీసుకునేదాన్ని ధర్మం అనం. ఇక అది తిరిగి రావాలని కానీ దానికి రెట్టింపు రావాలని కానీ దానికి బదులు మరొకటి రావాలని కానీ కోరుకోకుండా చేసేదానిని దానం అంటారు, లేక ధర్మము అంటారు. ఇప్పుడు ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి? అతడు బహుధర్మ కార్యములు చేయించు వచ్చాడట. ధర్మము చేయించు ఎవరికి? ప్రజలకు బహుధర్మము చేయించు. మనకి ఇక్కడే అర్థం కావాలి ఎందుకు ఈయన భక్తిపరుడని వ్రాయబడింది అంటే దిక్కులేని వారికి అనాథలకు ధర్మం చేస్తూ ఉండుంటారు ఆయన. అందుకే భక్తిపరుడు అయ్యాడు, ధర్మం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. అతడు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కొర్నేలి గారు ధర్మం చేస్తున్నప్పుడు ఆయన చేసిన ధర్మం దేవునికి నచ్చిందట. అవునా? మనకి 3వ వచనంలో కనిపిస్తుంది ఏమని? పగల ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అంటున్నారు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే కొర్నేలి గారు చేసే ధర్మ కార్యం దేవుని సన్నిధికి చేరింది. అవునా? దేవుని సన్నిధికి చేరింది, దేవుని మనస్సును మెప్పించింది. దేవుడు మెచ్చుకుని దూతను పంపి కొర్నేలి నీ ధర్మ కార్యాలు నా దగ్గరకు చేరాయ్యా, నీ ప్రార్థన నాకు చేరాయ్యా, నువ్వు చేసిన ధర్మం నాకు నచ్చిందయ్యా అంటున్నారు. అంటే కొర్నేలి గారు ఎలా ధర్మం చేస్తుంటారు ఆలోచించాలి. ఇప్పుడు మనం ఎవరికి చేస్తుంటారు అంటే విధవరాండ్రకు, దిక్కులేని వారికి, పేదవారికి, అనాథలకు, అంగవైకల్యం కలిగిన వారికి చేస్తుంటారు. ఒకటి అలాంటి వారికి చేశారు కాబట్టి ఆయన భక్తిపరుడయ్యారు. ఇక 2 ఆ ధర్మం దేవుని సన్నిధికి వెళ్ళింది అంటే ఆయన ఎలాంటి ధర్మం చేస్తుంటారో ఒక వచనాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 3వ వచనం, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. ఇక్కడ మనకు ఒక విషయం బోధపడాలి ప్రియులారా. అదేంటి అంటే కొర్నేలి గారు చేసిన ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరాయి అంటే రహస్యమందు చూచే దేవుడు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా కొర్నేలి గారు ధర్మకార్యాలు ఎలా చేస్తుంటారు? తన కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకుండా చేస్తుంటారు. అంతేనా? రహస్యంగా చేస్తుంటారు.
నలుగురికి తెలిసేలా, నలుగురిలో పొగడబడేలా ఆయన ధర్మకార్యం చేసుండరు. ఎందుకు చేసుండరు అనుకుంటున్నాం? వాళ్ళందరికీ తెలిసేలా చేసి ఉండటం అయితే అది దేవుడు మెచ్చేవారు కాదు. కానీ మెచ్చి నీ ధర్మకార్యం నాకు చేరింది అని దేవుడు చెప్తున్నారంటే ఖచ్చితంగా కొర్నేలి గారు ఎలా చేసుంటారు ధర్మం? ఎవరికి తెలియకుండా చేసుంటారు. ఎవరికి చేస్తున్నారో వారికి తప్ప మరొకరికి తెలియకుండా ధర్మం చేస్తుంటారు. అందుకే దేవునికి నచ్చింది. ఎందుకు ఈ మాట మాట్లాడుకుంటున్నామంటే, అయ్యా కొర్నేలి, నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, నీ ప్రార్థన విని సహాయం చేయడానికి నేను వచ్చాను, నన్ను పంపారు దేవుడు అనట్ల దూత. నీ ధర్మ కార్యము ఆయన సన్నిధికి చేరింది అంటే ఆయన చాలా మంది భక్తుల విషయంలో ఆలోచించవలసిన విషయం ఏంటంటే తన ధర్మం వాక్యానుసారంగా చేస్తున్నాడు అన్నమాట. ఇప్పటికీ కొర్నేలి గారిలో కొన్ని విషయాలు మనం గమనించాం. ఆయన ఒకటి భక్తిపరుడు. ఎందుకు భక్తిపరుడు? నోటికి కళ్ళెం పెట్టుకుని ఉంటారు, దిక్కులేని వారిని, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుంటారు, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా చూసుకునే ప్రయత్నం చేశారు. అన్యుడే ప్రారంభం, మారారు. ఇప్పుడు మారిన తర్వాత ఇగో భక్తి అంటే ఏంటో దానికి తగినట్లుగా జీవిస్తున్నాడు కనుక భక్తిపరుడని వ్రాయబడింది. ఇక రెండు అతడు తాను తెలుసుకున్న విషయాన్ని కుటుంబానికి నేర్పి కుటుంబమంతా భయభక్తులతో ఉండేలా చూసుకున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించవచ్చు మనం. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు, కుటుంబం భయభక్తులు కలిగేలా ఉన్నారు. భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. అంటే దైవ జ్ఞానము కలిగిన వ్యక్తి కొర్నేలి గారు అనమాట. ఒకటి భక్తిపరుడు, రెండు జ్ఞానవంతుడు. ఇక మూడు, తాను చేసిన ధర్మ కార్యం దేవుని దృష్టికి వెళ్ళింది. అంటే మనుషులు చూసేలా కాకుండా, మనుషులు మెచ్చుకునేలా కాకుండా, మనుషులు పొగిడేలా కాకుండా దేవుడే చూసి ప్రతిఫలం ఇచ్చేలా తన ధర్మ కార్యాలు రహస్యంగా జరిగించుంటారు కొర్నేలి గారు. అందుకే ధర్మమూర్తి అనుకోవచ్చు. అవును కదా? రైట్. మూడు విషయాలు మనకు అర్థమయ్యాయి. ఆయన భక్తిపరుడు, రెండు జ్ఞానవంతుడు, మూడు ధర్మవంతుడు లేక ధర్మము కలిగిన వ్యక్తి, ధర్మము చేయగలిగిన వ్యక్తి. ఇక నాలుగో విషయం ఏమని చెప్తుంది అంటే, దూత కొర్నేలి అని పిలిచి ఏమని అడుగుతుంది? నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఇక్కడ రెండో విషయం గమనించాలి. ధర్మకార్యం ఆయన సన్నిధికి చేరింది అంటే మరో మనిషికి తెలియకుండా ధర్మం చేస్తుంటారు. రైట్. ఇప్పుడు ఆయన ప్రార్థన కూడా అక్కడికి చేరిందట. అంటే కొర్నేలి గారి ప్రార్థన ఎలా ఉంది? ఎవరు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది? ఎలా చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది? ఇవి ఇక్కడ మనం కొన్ని ఆలోచించాలి ప్రియులారా. ఎవరు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందో ఒక మాట చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. చాలు. ఏముందండి ఇక్కడ? ప్రభు కన్నులు ఎవరి మీద ఉంటాయి? నీతిమంతుల మీద ఉంటాయి. మరి వారి చెవులు, ఆయన చెవులు వారి ప్రార్థనల మీద ఉన్నాయి. వారి ప్రార్థనల మీద ఉన్నాయి. వారి అంటే ఎవరి? నీతిమంతుల ప్రార్థన మీద ఉంది. అంటే నీతిమంతులు మాట్లాడుతున్నా, నీతిమంతులు ఏది చేస్తున్నా దేవుడు వారిని చూస్తూ ఉంటారు. అంతేనే దాని అర్థం. ఆయన ఎవరిని చూస్తూ ఉంటారు? దేవుడు ఎవరిని చూస్తూ ఉంటారంటే నీతిమంతులను చూస్తూ ఉంటారు. దేవుడు ఎవరి ప్రార్థన వింటారు? నీతిమంతుల ప్రార్థన వింటారు. ఇప్పుడు ఒక విషయం ఆలోచించాలి మనం. కొర్నేలి గారి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, నా సన్నిధికి చేరింది అని దూతను పంపించారు దేవుడు. అవునండి. ఇప్పుడు దేవుని సన్నిధికి కొర్నేలి గారి ప్రార్థన వెళ్ళింది అంటే కొర్నేలి గారు ఎవరు? ఇప్పుడు నీతిమంతుడు. అంతేనా? కొర్నేలి గారు ఎవరు? నీతిమంతుడు. ఎందుకని? నీతిమంతుల ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది?
యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు ఒక విషయాన్ని చెప్పారు, చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. ఎవరి మనవి వినరు? దేవుడు పాపుల మనవి వినరు. కానీ కొర్నేలి గారి మనవి వినబడింది అంటే ఇప్పుడు పాపి కాదన్నమాట, అంతేనా? 2, దేవుని సన్నిధికి చేరింది అంటే అర్థం ఏంటి? నీతిమంతుడు. మరో మాట చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనంలోని 2వ మాట చదువుదాం. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవుని చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు ఉంటుంది. దేవుడు ఆ ప్రార్థన విని ప్రతిఫలాన్ని దయచేస్తారు, అంగీకరించి ప్రతిఫలాన్ని దయచేస్తారు. ప్రియులారా, అంటే ఒక విషయం మనకు అర్థం కావాలి. దేవుడు ఎవరి ప్రార్థన వింటారు అంటే నీతిమంతుల ప్రార్థన వింటారు. ఇప్పుడు కొర్నేలి గారి ప్రార్థన విన్నారు అంటే ఇప్పుడు కొర్నేలి గారు ఎవరైనా మనకు అర్థమైంది? నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడు. ఓకే, రైట్. ఇప్పుడు నీతిమంతుల ప్రార్థన విన్న దేవుడు వారికి జవాబిస్తారా? ప్రతిఫలం ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తారు. అదే ఇచ్చారు. అందుకే దూత వచ్చి నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అని చెప్పారు. రైట్, చేరింది అంటే నీతిమంతునిగా మారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి తన ప్రార్థన దేవుడు అంగీకరించేలా చేశారు కొర్నేలి గారు. అవునా? అవును. అయితే మరి కొర్నేలి గారు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఏంటి? అసలు ఈయన ఏం చేసి ఉంటారు? మనకు తెలుసు. ఈయన ప్రార్థన ఏం చేసి ఉంటారో ఆలోచించాలి మనం. ప్రార్థన ఎలా చేసి ఉంటారో కూడా ఆలోచించాలి మనం. నా పాయింట్ అర్థమైందండి? మనకు అర్థమైన విషయం ఏంటి అంటే ఆయన ప్రార్థన దేవుడు విన్నారు అంటే ఖచ్చితంగా ఆయన నీతిమంతుడు. ఓకే, ఇప్పుడు కొర్నేలి గారు అసలు ఎలా ప్రార్థన చేసి ఉంటే దేవుడు వినుంటారు? ఇది ఆలోచించాలి కదా. ఇప్పుడు అది ఆలోచించాలంటే మరలా మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. 6వ అధ్యాయం 5వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. 2, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ఎవరికి? వేషధారులకి. వేషధారులకి ఏమి ఇష్టం? మనుషులందరూ చూసేలా గట్టిగా ప్రార్థన చేయడం వారికి ఇష్టం, కావాలని. 2, వీధుల మూలల్లో నిలబడి గట్టి గట్టిగా ప్రార్థన చేయడం వేషధారులకు ఇష్టం. నెక్స్ట్, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వేషధారుల వలె ప్రార్థన చేసే వారికి వారికి తగిన ప్రతిఫలం వస్తుంది. అంతే కదండి? ఏ పని చేసే వారికి ఆ ప్రతిఫలం దక్కుతుంది. కష్టపడి పని చేసేవాడు మంచి ప్రతిఫలాన్ని పొందుతాడు. సోమరికి తగిన ప్రతిఫలాన్ని పొందుతాడు. అంతేనా కాదా? పంట విత్తాడు అనుకోండి, కష్టపడేవాడు ఏం చేస్తాడు? దానిలో ఉన్న ముళ్ళు ఏరుతాడు, రాళ్ళు ఏరుతాడు, నేలను చక్కని చదును చేస్తాడు, మంచి విత్తనాలు చల్లుతాడు, నీరు పడతాడు, కంచె వేస్తాడు, కాపలా కాస్తాడు. అప్పుడు ఎలాంటి ప్రతిఫలం వస్తుంది? మంచి ప్రతిఫలం వస్తుంది. సోమరున్నాడు, సరిగా దున్నడు, సరిగా నీళ్ళు పట్టడు, సరిగా దాని కాపలా కాయడు, ఏదో చల్లాలి కాబట్టి ఏదో విత్తనాలు చల్లుతాడు, పండితే పండింది, లేకపోతే లేదు అన్నట్లుగా ఉంటాడు. వాడు ప్రతిఫలాన్ని పొందుతాడు, కానీ అది మంచి ప్రతిఫలం కాదు, మంచి ఫలం కాదు. కాబట్టి దేవుడు ఏమంటున్నారు అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ప్రజలకు తెలియచేసిన ఒక విషయాన్ని ఇక్కడ రాయించారు. అదేంటి అంటే ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? వేషధారుల వలె ఉండకూడదు అంటే అర్థం ఏంటి? మనుషులకు కనిపించేలా వీధి మూలలలో ప్రార్థనలు చేయకూడదు. 2, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు దేవుడు కొర్నేలి గారికి ప్రతిఫలం ఇస్తున్నారు అంటే ఈయన ఎలా ప్రార్థన చేసుంటారు?
రహస్యంగా చేసుంటారు. అంతేనా? ఎలాంటి ప్రార్థన చేస్తుంటారు? రహస్యంగా తన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని కుటుంబ సమేతంగా రహస్యంగా కుటుంబ ప్రార్థన చేసి ఉంటుంది. ఈయన ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఒంటరిగా ఎవరికి వినిపించకుండా ప్రార్థన చేస్తుంటారు. అందుకే ఈ ప్రార్థన అక్కడికి వెళ్ళింది ప్రియులారా. ఇక్కడ కొర్నేలి గారి ప్రార్థనలో 2 విషయాలు మనం గమనించాలి. కొర్నేలి గారి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అంటే తాను నీతిమంతునిగా ఉండి ప్రార్థన చేస్తున్నారు. 2, దేవుడు చెప్పిన పద్ధతిలో రహస్యంగా చేస్తున్నారు కాబట్టి ఆ ప్రార్థన అక్కడికి చేరింది. అయితే ఈయన వేషధారుల వలె ప్రార్థన చేయలేదు, పాపిగా ఉండి ప్రార్థన చేయలేదు. 3వ విషయాన్ని కూడా చూద్దాం. 7వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఎవరు? అన్యజనులు. అన్యజనులు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తారట? విస్తరించి చేస్తారట. ఎక్కువసేపు చేస్తే దేవుడు బాగా వింటారని వీళ్ళ నమ్మకం. కానీ దేవుడు ఏమంటున్నారు? విస్తరించి చెయ్యొద్దు, అది అన్యజనులు చేసేది. నీవు నావాడివి కదా, నీవు నావాడివి కదా, కాబట్టి నువ్వు విస్తరించి చేయవలసిన అవసరత లేదు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రార్థన చేసేవారు పాపిగా ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినరు. 2, వేషధారుల వలె ఉండి చేస్తే, అంటే ఎవరో చూడాలి ఎవరో మెచ్చుకోవాలన్నట్టు చేస్తే అది దేవుడు వినరు. ఇక 3, అన్యజనుల వలె విస్తరించి చేస్తే దేవుడు వినరు. దేవుడు విన్నారు. ఇక మరొక మాట ఉంది అక్కడ, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. అంటే అర్థం ఏంటి? అక్కరలు అడగకూడదు. కొర్నేలి గారి జీవితంలో కొన్ని విషయాలను మనం ఆలోచిస్తున్నాం ప్రియులారా. అవేంటి అంటే, ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. చేరింది అంటే ఎలా ఉండుంటే చేరుంటుంది అంటే, ఆయన నీతిమంతునిగా ఉండి రహస్యంగా చేస్తూ అవసరాలు అడగకుండా, అన్యజనుల వలె విస్తరించి అడగకుండా, పదుగురు చూసేలా ప్రార్థన వేషధారుల వలె చేయకుండా ఉన్నారు. అంటే వేషధారుల వలె కాక, అన్యజనుల వలె కాక, అవసరాలు అడిగేవాని వలె కాక, ముఖ్యంగా పాపిగా లేకుండా ప్రార్థన చేస్తున్నారు. అంటే కొర్నేలి గారి ప్రార్థనలో ఈ 4 లక్షణాలు ఉన్నాయి. ఆయన పాపంలో నుండి బయటకు వచ్చి పవిత్రునిగా ఉండి నీతిమంతునిగా మారి ప్రార్థన చేస్తున్నారు. వేషధారి వలె ఉండకుండా స్వచ్ఛమైన యథార్థమైన రీతిలో ప్రార్థన చేస్తున్నారు. ఎవరో చూడాలి, ఎవరో మెచ్చుకోవాలి, అనర్గళంగా వాళ్ళ ముందు అద్భుతంగా మాట్లాడే ప్రార్థన చేస్తావా, ఎంత బాగా చేస్తున్నావో అనిపించుకోవాలన్న రీతిలో ఆయన ప్రార్థన చేయట్లా. యథార్థమైన హృదయంతో దేవుడు వింటే చాలన్నట్టు ప్రార్థన చేస్తున్నారు ఆయన. కాబట్టి పవిత్రునిగా పరిశుద్ధునిగా మారి ప్రార్థన చేస్తున్నారు. వేషధారి వలె ఉండకుండా చేస్తున్నారు, అన్యుని వలె ఉండకుండా చేస్తున్నారు, విస్తరించి మాట్లాడకుండా తమ మనవి వినబడేలా తన అవసరాలు అడగకుండా ప్రార్థన చేస్తున్నారు. అంటే కొర్నేలి గారి ప్రార్థనలో ఈ 4 లక్షణాలు ఉన్నాయి. ఇవి లేకుండా, వినాలి, ఇవి లేకుండా, ఏవి? పాపిగా లేకుండా, వేషధారిగా లేకుండా, అన్యునిగా లేకుండా, అవసరాలు అడగకుండా ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఇక 2, నీతిమంతునిగా ఉండి దైవ సంబంధమైన విషయాల కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నారు. అవసరాలు అడగకూడదంటే అదేగా, లోక సంబంధమైన వ్యక్తిగతమైన అవసరాలు ఆయన అడగట్లేదు. మరి ఏమడుగుంటారు అనేది మనం ఆలోచించాలి ప్రియులారా. కొర్నేలి గారి జీవితంలో చాలా విషయాలు నేర్చుకుంటున్నాం మనం. 1, బైబిల్ చెప్పిన పద్ధతిలో ఆయన భక్తిపరుడు. 2, బైబిల్ చెప్పిన పద్ధతిలో మరో మనిషికి తెలియకుండా ధర్మ కార్యాలు చేస్తున్న వ్యక్తి. 3, కుటుంబం అంతటిని తన మార్గంలోనికి తెచ్చుకొని భక్తిని కొనసాగిస్తున్న వ్యక్తి, భయభక్తులు కలిగిన జ్ఞాని. ఇక 4, బైబిల్ చెప్పిన పద్ధతిలో ప్రార్థన చేసి ప్రతిఫలాన్ని పొందుతున్న వ్యక్తి. మంచిది. నీతిమంతునిగా ఉండి
వేషధారి వలె ఉండక, పాపి వలె ఉండక, అన్నిని వలె ఉండక, అవసరాలు అడుగక ప్రార్థన చేస్తున్నారు కదా, రహస్యంగా ఉండి చేస్తున్నారు కదా. మరి ప్రార్థనకు ప్రతిఫలం ఏంటి? ప్రార్థనకి ప్రతిఫలం ఏంటో మనకు అర్థమైతే కొర్నేలి గారు ఏ విషయమై ప్రార్థన చేశారో మనకు అర్థమైపోతుంది ప్రియులారా. చూద్దాం ఆ మాట ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 5వ వచనం. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అని మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఏం చెప్తున్నారు దూతొచ్చి ఏం చెప్తుందండి? పేతురు అని మారు పేరు గల సీమోనును పిలిపించుకో. ఎందుకు? అసలు ఈయన ధర్మకార్యాలు, ఈయన భక్తి దేవుని సన్నిధికి చేరితే అబ్బా ఎంత బాగున్నావు, ఎంత మంచోడు, ఆహా ఓహో అన్నట్లు దూతొచ్చి నీది చేరిందయ్యా, ఓకే, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే యొప్పేకి మనుషులు పంపించు. అక్కడ పేతురు గారు ఉన్నారు, సీమోను గారు ఉన్నారు, అతన్ని పిలిపించుకో. ఎందుకు పిలిపించుకోవాలి? ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 14వ వచనంలో, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును. ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఎందుకు యొప్పేకు మనుషులను పంపి పేతురు గారిని పిలిపించుకోమంటున్నారు? కొర్నేలి, నువ్వు నీతిమంతునిగా మారావు, భక్తిపరునిగా మారావు, జ్ఞానవంతునిగా మారావు, ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరాయి, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటది? నీకు రక్షణ లేదు. నువ్వు రక్షించబడాలి అంటే రక్షించబడడానికి అవసరమైన మాటలు చెప్పే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరు అనుకున్నావు? పేతురు. ఎక్కడున్నారు ఆయన? యొప్పేలో. వెళ్ళు, పిలిపించుకో. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. అదేంటి? కొర్నేలి గారి ప్రార్థన వ్యక్తిగత అవసరాలు అడగడం లేదు, కానీ తన ఆధ్యాత్మిక జీవితానికి ఏది అవసరమో అది అడుగుతూ ఉండుంటారు. అదేనా దాని ఉద్దేశం? అదేనా దాని ఉద్దేశం ఏంటి? ధర్మకార్యాలు చేరాయి, ప్రార్థన చేరింది. ప్రార్థనకు ప్రతిఫలం ఏంటి? ఎప్పటికి పంపించి మనుషుల్ని కొర్నేలి పిలిపించుకుని వాక్యం విను అంటున్నారు. అంటే ఇప్పుడు కొర్నేలి గారు ఏ విషయమై ప్రార్థన చేస్తుంటారు? ఖచ్చితంగా తన ఆత్మకు సంబంధించిన విషయాలు అడుగుంటారు. నేను నీతిగానే ఉన్నాను కదా ప్రభువా, నేను అన్నిగా ఉండడానికి ఇష్టపడట్లేదు, నేను వచ్చేసాను ఇందులోనికి, కానీ మరి నేను ఇంకా ఏం చేయాలి? నేను ఇంకా ఎలా బ్రతకాలి? నా ఆధ్యాత్మిక స్థితి గొప్పగా ఉండి నీవున్న ఆ లోకం చేరాలి అంటే నేనేం చెయ్యాలి? నాకేం కావాలో, నాకు ఆధ్యాత్మికంగా అవసరమైనది ఏంటో నాకు తెలియచేయమని ప్రార్థన చేస్తుంటారు కొర్నేలి గారు. అందుకే దేవుడు ఏం చేశారు? నీ ప్రార్థన వినబడింది, ఆయన తెచ్చుకుంటున్నారంటే అర్థం ఏంటి? కొర్నేలి గారి ప్రార్థన తన ఆత్మీయ స్థితికి సంబంధించిందనమాట. అందుకే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది, వెంటనే సమాధానం వచ్చింది. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మన ప్రార్థన దేవుడు వినాలి అంటే మనం నీతిమంతులుగా ఉండాలి. మనం నీతిమంతులుగా ఉండి మన ప్రార్థన అక్కడికి వెళ్ళేటప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే వ్యక్తిగత, శరీర, లోక సంబంధమైన అవసరాలు మనం అడగం. కొర్నేలి గారు అడిగారా? అడగలేదు. మరి ఆయన ఏమడుగుంటారు? నువ్వు ఎప్పటికి మనుషులు పంపించు, అతను నీకు రక్షణ గురించి వివరిస్తాడు అని దూత చెప్తుందంటే అర్థం ఏంటి? నేను ఇంకా రక్షింపబడాలి అంటే నేనేం చేయాలి? లేకపోతే నేను నీలో బ్రతకాలంటే నేను ఇంకా ఏం చేయాలి? నాకు ఇంకేం అవసరాలు ఉన్నాయి? నేను ఎలా బ్రతకాలని అడుగుతూ ఉంటుంటారు ఆయన. అవి అడిగారు కాబట్టే నీకు అవసరమైనది ఒకటి ఉందయ్యా, నీకు కొదువుగా ఉన్నది ఒకటి ఉందయ్యా, నీకు రక్షణ ఇంకా కావాలయ్యా, అది కావాలి అంటే దాని గురించి నువ్వు వినాలయ్యా, నువ్వు వినాలి అంటే చెప్పేవారు కావాలి, పిలిపించుకో అని చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి ప్రియులారా. నీతిమంతుల ప్రార్థన ఎలా ఉంటుంది అంటే ఆత్మీయ స్థితిని అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది తప్ప శరీరం కోసం వారు అసలు అడగరు. శరీర సంబంధమైన విషయాల కోసం వారు నీతిమంతులు అడగరు ప్రియులారా. నీతిమంతుల కోరిక ఉత్తమమైనదిగా ఉంటుంది, నీతిమంతుల ఆలోచనలు గొప్పగా ఉంటాయి.
ఎందుకంటే వారు ఆత్మీయంగాను పరలోకం వెళ్ళడానికి ఎలా ఈ రెండిటికి సంబంధించి ఆలోచిస్తూ ఉంటారు, ఈ రెండిటికి సంబంధించి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఈ రెండిటికి సంబంధించి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉంటారు తప్ప ఇహలోక సంబంధమైన వాటి మీద వారికి మనస్సు ఉండదు. ప్రియులారా, కొర్నేలి గారు నీతిమంతుడే, ధర్మకార్యాలు చేస్తున్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, కానీ ఆయనకి ఇంకా కొదువుగా ఉన్నదేంటి? రక్షణ. నాకేది కొదువుగా ఉందో నాకు తెలీదు, నాకు నేర్పించు ప్రభు అని అడుగుంటారు ఆయన. అందుకే వెంటనే చెప్తున్నారు ఆయన, నువ్వు యొప్పేకి పంపించు, పేతుని పిలిపించు, ఆయన నీకు రక్షణ పొందడానికి అవసరమైన మాటలు నేర్పిస్తారన్నారు. సరే, ఎప్పుడైతే రక్షణ పొందడానికి అవసరమైన మాటలు నేర్పిస్తారని చెప్పారో వెంటనే ఆలస్యం చేశారు ఆయన? చేయలా. నీతిమంతులు ఇలాగే ఉంటారు. వారు ఏది అడుగుతారో అది దేవుడు ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు దాన్ని దూరం చేసుకోరు ఆయన. ఏ నీతిమంతుడు దూరం చేసుకోరు. దేవుడిచ్చే అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అది అలా దొరకగానే ఆస్వాదించి ఆనందాన్ని పొందుకుంటారు. అందుకే వెంటనే దూత చెప్పిన వెంటనే ఈయన ఏం చేశారు తెలుసా? మనకి చరిత్ర తెలుసు, నేను అవసరమైన మాత్రమే చదివిస్తూ ఉంటాను. 2 వ్యక్తులను పిలిచారు. అలాగే తన ఇంటిలో ఎల్లప్పుడూ ఉండి కనిపెట్టి ఒక భక్తిపరుడైన ఒక సైనికుని కూడా పిలిచారు. ఈయన ఒక దళానికి పైన కదా అధిపత్యం చెప్పుకున్నాం, ఒక సైనిక దళం అనమాట. అది వాళ్ళలో ఒక నమ్మకస్తుడు, ఎప్పుడూ కొర్నేలి గారిని కనిపెట్టుకుని ఒక సైనికుడు ఉన్నాడట. అతన్ని మరియు 2 పనివారిని, ఈ ముగ్గురిని యొప్పేకి పంపించారు. ఇతనిలో ఉన్న గొప్ప లక్షణాలు ఆలోచిస్తున్నాం మనం. సరే, వీరు వెళ్ళారు. ఇక్కడేమో కొర్నేలి గారికి చెప్పారు దేవుడు ఏమని? పేతురు గారిని పిలిపించుకోమని. అక్కడేమో పేతురు గారికి దర్శనాన్ని చూపిస్తున్నారు దేవుడు. నువ్వు అక్కడికి వెళ్ళాలి అని తెలియచేయటానికి అర్థమయ్యే రీతిలో ఒక సన్నివేశాన్ని చూపిస్తూ ఉన్నారు. పైన ఒక దుప్పటి లాంటిది కిందికి దిగడం, దానిలో చతుష్పాద జంతువులన్నీ ఉండడం, వాటిని చంపుకుని తినమని దేవుడు చెప్పడం. ఎందుకు ఈ రీతిలో చెప్తున్నారు అంటే, కొర్నేలి గారు కన్యుడు. అప్పటి వరకు అన్యుల దారిలోనికి వెళ్ళకూడదని యేసుక్రీస్తు వారు శిష్యులకు బోధించారు. మనకు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కనిపిస్తుంది. మరి ఇప్పుడు అన్యుడు కాబట్టి పేతురు గారు వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ ఇప్పటి నుండి నీవు వెళ్ళాలి అనే సంగతి తెలియచేయటం కోసమే చతుష్పాద జంతువులు చంపుకొని తినమని దేవుడు చూపిస్తూ ఉన్నారు. కానీ అప్పటి వరకు అలవాట్లేదు కదా పేతురు గారికి. అందుకే ఆయన అంటున్నారు, ప్రభువా నేను ఎప్పుడు అపవిత్రమైంది నిషిద్ధమైంది నేను ఏదో ముట్టుకోలేదు ప్రభువా అని చెప్తున్నారు. అంటే ఈయనకి తెలిసి నేను చెప్తున్నారు. పైనుండి ఏమని వినబడుతుంది? నేను పవిత్రపరిచిన దాన్ని నువ్వు అపవిత్రమని ఎంచవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నారు. ప్రియులారా, చూద్దాం ఆ మాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 14వ వచనం. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడైనను తినలేదని చెప్పగా, అపవిత్రమైనవి నేను తినలేదయ్యా అని చెప్తుంటే అప్పుడు దేవుడు ఏమంటున్నారు? దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవి వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు? అపవిత్రం అనుకుంటున్నావా పేతురు? కాదు, నేను పవిత్రపరిచేశాను. దేవుడే పవిత్రపరిచిన తర్వాత అపవిత్రమని అనడానికి వీలు లేదంటున్నారు. అంటే పేతురు గారికి అర్థమయ్యే భాషలో పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు గారికి ఏదో విషయాన్ని అవగాహన చేయడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే దూత ద్వారా మాట్లాడిస్తూ ఉన్నారు. ఏది ఈవెన ముమ్మారు దేవుడు చెప్పారు, పేతురు అంగీకరించినది వెళ్ళిపోయింది. ఈయనకి అర్థం కాలేదు, నాకు వచ్చిన దర్శనం ఏంటా అని ఆలోచించుకుంటూ ఉన్నారు పేతురు గారు. ఈలోపు కొర్నేలి గారు పంపిన మనుషులు వచ్చారు. కొర్నేలి గారు పంపిన మనుషులు వచ్చి పేతురు గారిని కలిసిన తర్వాత కొర్నేలి గారిని గూర్చి పేతురు గారికి ఏమని చెప్తున్నారు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదాజనులందరిలో మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? తన యజమాని కదా పంపారు, కొర్నేలి గారు 3 మనుషులు పంపారు కదా. వెళ్ళిన వారు కొర్నేలి గారిని గురించి పేతురు గారికి చెప్తున్నారు. ఏమని? నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఎవరు? కొర్నేలి గారికి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఒక మనిషి
మరో మనిషిని గూర్చి మరొక మనిషి దగ్గర ఇస్తున్న సాక్ష్యం ఇది. కొర్నేలి గారు చెప్పుకున్నారా, నేను మంచివాడినండి, భక్తిపరునండి, నా గురించి ఇలా చెప్పండి మీరు వెళ్ళి అన్నారా? చెప్పలేదే. వెళ్ళిన వారు ఏమని చెప్తున్నారు? అతడు నీతిమంతుడు. అతడు ఎవరు? నీతిమంతుడు. 2, దేవునికి భయపడువాడు. 3, మంచివాడు. ఇక్కడ మరొక విషయాన్ని మనం నేర్చుకోవాలి. అసలు నీతి అంటే ఏంటి? నీతిని కలిగి ఉన్నవారు నీతిమంతులు. అదేనా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? భక్తిని కలిగి ఉన్నవారు భక్తిపరులు. అలాగే నీతిని కలిగి ఉన్నవారు నీతిమంతులు. నీతిని కలిగి ఉన్నవారు నీతిమంతులు. ఇప్పుడు కొర్నేలి గారు నీతిమంతుడని తన ప్రజలు సాక్ష్యమిస్తున్నారు. ఆల్రెడీ అతని ప్రార్థన కానీ అతని ధర్మకార్యాలు కానీ దేవుని సన్నిధికి చేరాయి అంటే ఖచ్చితంగా నీతిమంతుడని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం. అదేంటి అంటే, అసలు కొర్నేలి గారు నీతిమంతుడు ఎలా కాగలిగాడు? ఎలాంటి వారిని నీతిమంతులు అంటుంది బైబిల్? చూద్దాం ఒక మాట. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ అబ్రహాము గారి గురించి మాట్లాడుతూ, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మడమే నీత అంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను గతంలో, అబ్రహాము గారి యొక్క బిరుదులు మాట్లాడాను. దరిద్రుడైన లాజరు గారు ధనవంతుడైన అబ్రహాము గారి రొమ్మును ఎందుకు ఆనుకున్నారన్న మాటలో భాగంలో ఈయన బిరుదులు మాట్లాడుతూ, అబ్రహాము గారు నీతిమంతుడయ్యాడు అంటే కేవలం తండ్రి అయిన దేవుని నమ్మడం కాదు, కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చే యేసుక్రీస్తు వారు వస్తారు తన గర్భంలో నుంచి అంటే నమ్మారు. అంటే ఎవరు క్రీస్తుని నమ్ముతారో చూడకపోయినా వారు నీతిమంతులు. ఇప్పుడు కొర్నేలి గారు నమ్మారా? మరి క్రీస్తు వారిని చూడకపోయినా, ఆ టైంలో చూసారో లేదో మనకు తెలియదు, అదే జనరేషన్ కాబట్టి, అదే కాలంలో ఉన్నారు కాబట్టి చూసుండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. కానీ చూసినా చూడకపోయినా క్రీస్తు వారిని తన రక్షకునిగా హృదయములో విశ్వసిస్తున్నాడు అతను. అందువలన అతడు నీతిమంతుడు కాగలుగుంటాడు. ప్రియులారా, ఇక మరొక మాట చూద్దాం. నీతి అంటే ఏంటో మరొక మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం. 6వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. నీతి అంటే మరొక డెఫినేషన్ ఇక్కడ చెప్పబడింది. అదేంటి? ధర్మశాస్త్రమును లేక ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే నీతి కలుగుతుంది. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన క్రీస్తుని విశ్వసిస్తే అది నీతి. 2, ఆ తండ్రి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే అది నీతి. ఇక 3వది చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 18వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 18వ వచనం. ప్రియులారా, దావీదుతో ఇట్లా నేను, ఎవరు? సౌలు గారు. ఏమని? యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి కనుక నాకంటే నీవు నీతిపరుడవు. నీవు నాకంటే నీతిపరుడవు. ఒక వ్యక్తి నీతిపరుడు కావాలి అంటే ఖచ్చితంగా అతను ఏం చేయాలి అంటే, తనను బాధించే వారిని, తనకు శత్రువులుగా భావించే వారిని కూడా ప్రేమించాలి. అపకారికి ఉపకారము చేసేవాడు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు ప్రియమైన దేవుని పిల్లలారా, కొర్నేలి గారు నీతిమంతుడు. ఎలా నీతిమంతుడు? నీతిమంతుడిని ఎలా చెప్పగలమంటే, తన ప్రార్థన దేవుడు విన్నారు, ప్రతిఫలం ఇస్తున్నారు కనుక నీతిమంతుడు అని మనకు అర్థమైంది. కానీ నీతిమంతుడు అంటే ఎలా ఉండాలి, ఆయన ఎలా ఉండుంటారు అని ఆలోచిస్తే, తండ్రిని, కుమారులను విశ్వసించుంటాడు. 2, ఆజ్ఞలను అనుసరించి నడవడానికి నిశ్చయించుకుని ఉంటాడు.
3, తనకు అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేయడానికి ఇష్టపడుంటారు. అందుకే దేవుడు అతని నీతిమంతునిగా తీర్చిదిద్ది అతని ప్రార్థన విని ప్రతిఫలం ఇవ్వడానికి ఇష్టపడ్డారు. 2, అతడే కాదు, దేవుడే కాదు, అతని ఎదుటి నిలబడిన వారికి కూడా అతని నీతిమంతుడిగా చెప్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి కొర్నేలి గారు ఎవరు అంటే 1 భక్తిపరుడు, 2 జ్ఞానవంతుడు, 3 నీతిమంతుడు. 3 ఎవరు? నీతిమంతుడు. మరొక లక్షణం కనబడుతుంది మనకు అక్కడ. యూదా ప్రజలందరి వలన మంచి పేరు పొందినవాడు. అదేనా మనం చదివాం అపోస్తుల కార్యములు. మనం ఏం చదివాం చూద్దాం ఒక మాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనంలో యూదా ప్రజలందరి వలన మంచి పేరు పొందినవాడు. ఒక వ్యక్తి మంచి పేరు పొందాలి అంటే ఏం చేయాలో బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవనిపించుకొందువు. ఒక వ్యక్తి మంచివాడు కావాలి అంటే మనుషుల దయ, దేవుని దయ కావాలి. ఎవరెవరి దయ కావాలి? మనుషుల దయ, దేవుని దయ కావాలి. ఇప్పుడు కొర్నేలి గారు మంచివాడు అంటే ఇతను ఎవరెవరి దయ పొందుంటాడు? మనుషుల దయ పొందారు, దేవుని దయ పొందారు. కాబట్టి ప్రియులారా, ఒక అన్యుడైన కొర్నేలి గారి భక్తి, కొర్నేలి గారి ప్రార్థన, కొర్నేలి గారి నీతి, కొర్నేలి గారి ధర్మకార్యం, కొర్నేలి గారి జ్ఞానం దేవుని సన్నిధిలో కనబడుతుంది అంటే కారణం ఏంటో తెలుసా? అతడు మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లుతున్న వ్యక్తి ప్రియులారా. మనకి సమూయేలు గారి గురించి ఆ మాట వ్రాయడం తెలుసు, యేసుక్రీస్తు వారిని గురించి ఆ మాట వ్రాయడం మనకు తెలుసు. కానీ ఇక్కడ మరొక విషయాన్ని గమనించగలిగితే కొర్నేలి గారు మంచివారు, యూదా ప్రజలందరి వలన మంచి పేరు పొందాడట అతను. అంటే సామాన్యుడు కాదనమాట. ఇక రైట్, కొర్నేలి గారిలో ఉన్న మరిన్ని సంగతులు ఏంటి, విశేషాలు ఏంటి అనేది మనం ఆలోచించాలి ప్రియులారా. కొర్నేలి గారి జీవితంలో ఉన్న మరికొన్ని విశేషాలను మనం ఆలోచించాలి. ఆ విషయాలను ప్రభు చిత్తమైతే 2వ భాగంలో నేర్చుకుందాం.